హలో అండి, ఈతరం ఇల్లాలికి స్వాగతం. పండ్ల మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మిద్దె తోటల్లో ఈ యొక్క వాటర్ యాపిల్ మొక్కని కంపల్సరీ పెంచుకోవాల్సిందేనండి. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్, చాలా ఈజీగా పెరుగుతుంది, ఎక్కువ కాయల్ని కాస్తుంది. కాబట్టి ఇవాల్టి వీడియోలో ఈ యొక్క వాటర్ యాపిల్ మొక్కకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎక్కువగా కాయలు రావడానికి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వాటర్ యాపిల్ సీజనల్ ఫ్రూట్ అండి. ఇందులో 4-5 కలర్స్ దాకా ఉంటాయి. రెడ్ ఉంటుంది, పింక్, వైట్, గ్రీన్, ఇలా కలర్స్లో అవైలబుల్ ఉందండి. ఈ మొక్కలు అన్ని నర్సరీస్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇందులో సీడ్లెస్ కాయలు ఉంటాయి, సీడ్తో ఉన్న కాయలు కూడా ఉంటాయండి. సీడ్తో ఉన్న వాటికంటే సీడ్లెస్ చాలా టేస్టీగా ఉంటాయి. బయట దొరికిన వాటికంటే కూడా ఆర్గానిక్గా మన ఇంట్లో పెంచుకున్నవి చాలా టేస్టీగా తీయగా ఉంటాయండి. బయట ఉన్నవి సవ్వగా కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి, ఆ కాయలంత టేస్టీగా ఉండవు. కానీ మన ఇంట్లో పెంచినవి మాత్రం చాలా రుచిగా తీయగా ఉంటాయండి. ఈ వాటర్ యాపిల్ లో మెయింటెనెన్స్ మొక్క అండి. దీనికి ఎక్కువ మనం కేర్ తీసుకోవాల్సిన పని లేదు, ఎలాంటి పెస్ట్ అటాక్ కూడా ఉండదు. మొక్క నాటుకునేటప్పుడే సాయిల్ మిక్స్ని మనం బలంగా తయారు చేసుకుంటే కనుక ఎలాంటి ఫెర్టిలైజర్స్ అంత తొందరగా ఇవ్వాల్సిన పని లేదండి. ఫస్ట్ ఫ్లవరింగ్ చూసినప్పుడు మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ మొక్క నాటుకునేటప్పుడు బోన్ మీల్, మస్టర్డ్ కేక్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండేలా చూసి, అండ్ వెల్ డికంపోజ్డ్ ఆర్గానిక్ మెన్యూర్ అయితే మరీ మంచిదండి. దాని మీద నేను వీడియో కూడా చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. పెస్ట్ అటాక్ చాలా తక్కువ అండి ఈ మొక్కకి. మన గార్డెన్లో గొంగలి పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి కూడా సోకుతుంది. అలాగే చిన్న చిన్న దోమగుడ్లు అట్లాంటివి మాత్రమే ఉంటాయి. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఫ్లవరింగ్ టైంలోనండి. ఫ్లవరింగ్ టైంలో కనుక మనం కేర్ తీసుకొని పూత రాలిపోకుండా ఆపగలిగితే ఖచ్చితంగా చెట్టు నిండా కాయలు ఉంటాయండి. అయితే ఫస్ట్ టైం నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. మీకు పక్కన వీడియో కూడా వస్తుంది కదా. అప్పుడు నాకు ఫస్ట్ టైం ఏంటంటే మొక్క పెట్టిన 1 ఇయర్కో ఏమో కాపు వచ్చింది. అప్పుడు ఒక్క కాయే కాసిందండి. కానీ చెట్టు అంతా విపరీతంగా పువ్వు, విపరీతంగా పిందెలు ఇవన్నీ ఉండేవి అనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే ఈ పూతంతా రాలిపోవడం స్టార్ట్ అయింది. అండ్ పడ్డ పిందెలు కూడా పెస్ట్ అటాక్ వల్ల కొక్కిరిగా రావడం ఇలా అయిందనమాట. ఫస్ట్ పడ్డ ఒకే ఒక కాయ మాత్రమే హెల్దీగా పెద్దగా ఉందన్నమాట, మిగతా అంతా కూడా పాడైపోయింది. సో అలా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నట్లయితే పుల్లటి మజ్జిగని బయట, ఫ్రిడ్జ్లో కాదండి, బయట ఒక 5 days దాకా పులోబెట్టాలి. పులోబెట్టి దానికి 1 లీటర్ మజ్జిగ తీసుకుంటే 10 లీటర్ల నీళ్లు కలిపి బాగా స్ప్రే చేయండి. కంపల్సరీ పూత రాలడం ఆగిపోయి పిందెలన్నీ హెల్దీగా కాయలుగా మారుతాయి. 2-3 years నుంచి ఈ మొక్క నేను చూస్తున్నానండి. ఈ ఒక్క ప్రాబ్లం తప్ప మరి ఇంకేం ప్రాబ్లం నేనైతే ఫేస్ చేయలేదు. ఈసారి కూడా చెట్టంతా పూత బాగానే వచ్చింది అండ్ కాయలు కూడా కాస్తున్నాయండి, పిందెలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ యాపిల్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ సరిగ్గా ఉంటుంది. ఈ పండ్లలో ఉండేటటువంటి ఫైబర్ కంటెంట్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ డయాబెటీస్ అండి, మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు, ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఈ పండ్లలో ఉండేటటువంటి ఆల్కలాయిడ్ ఏదైతే ఉంటుందో అది మనం తిన్న ఫుడ్లోంచి పిండి పదార్థాన్ని షుగర్గా మారకుండా రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉందన్న భయం నుండి మనం తప్పించుకోవచ్చండి. అండ్ అలా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ పండ్లని తరచూ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈ పండ్లు తినటం వల్ల హార్ట్కి కూడా మంచిదండి. ఇందులో ఉండేటటువంటి ఫైబర్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మనకి హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ పండ్లని తినడం వల్ల చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోన్ స్ట్రెంథనింగ్ని ఇంక్రీజ్ చేయడంలో చాలా కంప్లైంట్స్ ఉంటాయి కదండి. సో ఈ పండ్లలో ఉండేటటువంటి కాల్షియం కంటెంట్ చక్కగా బోన్ స్ట్రెంథనింగ్లో చాలా సహాయపడుతుంది. కంపల్సరీ మిద్దె తోటలోనైనా నేలలో అయినా ఖచ్చితంగా పెంచుకోవాల్సినటువంటి మొక్క అండి ఇది. ఇక్కడ చూడండి, వాటర్ యాపిల్ మొక్కంతా కూడా పూత మీద ఉంది కదా, అందుకని చెప్పి మేము దీనికి కావాల్సినటువంటి మెన్యూర్, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి పైనంతా కూడా మల్చి వేసేసామండి. ఈ పండ్లలో వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సాయిల్ ఎప్పటికప్పుడు హ్యూమిడిటీ మెయింటైన్ అయ్యేలా ఉండాలన్నమాట. బాగా డ్రై అవ్వద్దు అండ్ సాయిల్ అస్సలు సన్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అస్సలు కానివ్వద్దు మనము. అందుకని చెప్పి మేము ఈ ఎండాకులు అవి ఇవి ఉంటాయి కదండి, వాటన్నిటితో ఇలా మల్చి వేసేసుకున్నాము.
ఇంకా మిద్దె తోటలో పెంచుకునే వాళ్ళు కూడా వాళ్ళ టబ్స్లో కానీ డ్రమ్స్లలో పెట్టుకుంటారు కదా పండ్ల మొక్కల్ని. సో డ్రమ్స్లో ఉన్న మట్టి 1/4 మట్టిని తీసేసుకొని కంపోస్ట్, మెన్యూర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మల్చి వేసేసుకోండి. పూత టైంలో ఉన్నప్పుడు కంపల్సరీ చేయాలన్నమాట ఈ పనిని. ఈ ఎక్కువ సన్లైట్ వచ్చే ఏరియాలోనే ఈ మొక్కను పెట్టుకోండి. వాటరింగ్ డైలీ చేసుకోవాలండి. సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండాలి, వెల్ డ్రైన్డ్ ఉండాలి, లూజ్ సాయిల్ ఉండాలండి. ఇవి 3 ఏ మొక్కకైనా కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి మనము. సో ఇవాళ వీడియో ఇదండి. చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి. సీజనల్ ప్లాంట్, సీజన్ వచ్చినప్పుడు బోలెడన్ని పండ్లు తినవచ్చు. మన పెద్దవాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ తినే వాళ్ళంత గట్టిగా ఉన్నారండి. సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ ఆ సీజన్లో ఎక్కువ ఎందుకు తినాలి అంటారంటే, ఆ సీజన్కి సంబంధించి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేయగలిగే న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఈ సీజనల్ ఫ్రూట్స్లో మనకు అందుతాయని చెప్పి పెద్దవాళ్ళు అలా చెప్పారనమాట. సో కంపల్సరీ పెంచుకుంటారు కదా మీరు కూడా. మీ ఇంట్లో ఆల్రెడీ ఈ యొక్క వాటర్ ప్లాంట్ మొక్క ఉన్నట్లయితే ఏం కలర్ ఉంది, ఇంకా మీ దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పగలరు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.